వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేంద్ర మంత్రులపై ప్రధాని మోదీ సీరియస్. అవును, తన మంత్రివర్గ సహచరులపైనే మోదీ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారట. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి మండలిని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమవుతోందట. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి కేంద్ర మంత్రివర్గంలో భారీగా ఇన్ అవుట్లు ఉంటాయి. అంటే భారీగా ప్రక్షాళన ఉంటుంది. కొంతమందిని తీసేస్తారు, మరికొంతమందిని తీసుకుంటారు. మంత్రివర్గంలో భారీ మార్పులు రాబోతున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా మోదీ కొత్త మిషన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా సరికొత్త సైన్యంతో ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే మంత్రివర్గంలో చాలా సీరియస్ మార్పులు జరగబోతున్నాయట. నెంబర్ 1 పేరు ధర్మేంద్ర ప్రధాన్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన్ను మంత్రివర్గం నుంచి పూర్తి స్థాయిలో తొలగిస్తారట. ఇటీవల నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ సందర్భంగా అనేక వివాదాల్లో ఇరుక్కున్న ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే ప్రభుత్వం నుంచి మంత్రివర్గం నుంచి తప్పించాలని, ఆయన రిజైన్ చేయాలని సిజేపీ, అదే కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సిజేపీ ఆందోళనకు తలొగ్గిందా లేక అపవాదులు మూటగట్టుకోవడం ఎందుకు అంటూ కీలకమైన నిర్ణయం మోదీ తీసుకున్నారా? ఇందులో భాగంగానే ఆయన్ను మంత్రివర్గం నుంచి పూర్తి స్థాయిలో తొలగించేస్తారట. ఆయన్ని మంత్రివర్గం నుంచి అవుట్ చేస్తారట. మరో పేరు తెలంగాణ నుంచి వస్తుంది, బండి సంజయ్పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ను కూడా మంత్రివర్గం నుంచి తొలగించి పార్టీలో కీలక బాధ్యత అప్పచెప్తారంటూ కూడా టాక్ వినిపిస్తుంది. బండి సంజయ్ తన కొడుకు కారణంగా ఈ మధ్య అపఖ్యాతి మూట కట్టుకున్నారు. అంతేకాకుండా బీజేపీలోని ఒక వర్గం బండి సంజయ్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని ఒత్తిడి చేస్తుందట. దీనికి సంబంధించి సమగ్రమైన ఖచ్చితమైన ఆధారాలు లేకున్నా బీజేపీలోనే చర్చ జరుగుతోంది. మీడియా వర్గాల్లో పెద్ద టాగ్ కొనసాగుతోంది, బండి సంజయ్ను మంత్రిమండలి నుంచి తొలగిస్తారని. ఇంతేకాకుండా నిర్మలా సీతారామన్ పేరు కూడా వినిపిస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆమెను మంత్రివర్గం నుంచి బయటికి పంపరు, కానీ శాఖ మారుస్తారట. ఆమెకు బహుశా విద్యాశాఖ ఇస్తారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అంచనాలు వెలువడుతున్నాయి. నిర్మలా సీతారామన్ మంత్రివర్గంలో ఆమె శాఖ మార్పు చాలా స్పష్టంగా ఖాయమని తెలుస్తోంది. ఇంతేకాకుండా ఇటీవల బీజేపీలో చేరిన ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా, ఆయనకు కూడా మంత్రివర్గంలో కీలకమైన స్థానమే ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తం పెద్ద స్థాయిలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని మోదీ నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగానే కీలకమైన చర్చలు కొనసాగుతున్నాయి. అమిత్ షా, ఇతర బీజేపీ పెద్ద నేతలు మోదీతో తరచుగా సమావేశమవుతూ మంత్రివర్గం కూర్పు గురించి మాట్లాడుకుంటున్నారని వార్తలు వెలువడుతున్నాయి. మోదీ విదేశీ పర్యటన అది ముగియగానే ఆయన మరో 2-3 రోజుల్లో విదేశాలకు వెళ్ళబోతున్నారు. ఆయన వచ్చి రాగానే ఫస్ట్ నిర్ణయం మంత్రివర్గంలో మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.